వెరుగుట అసాధ్యము. బైబిల్ ప్రథమ పుస్తకର ପ୍ରଥମ ଲାଇନ୍ ରେ କଣ ଲେଖା ଯାଏ? మరి బైబిల్ మొదటి భాగంలో మొదటి పుస్తకం మొదటి భాగంలో ఏమి రాయబడుచున్నది? ఆదిରେ పరమేశ్వర ఆకాଶ మండଳ ଓ ପୃଥିବୀର ନିର୍ମାଣ କଲେ. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. పరమేశ్వర సృష్టి କଲେ. దేవుడు సృజించెను. ସେ సూర్యକୁ ତିଆରି କଲେ. ఆయన సూర్యుని తయారు చేశాడు. ସେ କହିବା ମାତ୍ରେ ଗଛ ହେଲା. ఆయన చెప్పిన వెంటనే చెట్టులైనది. ସେ କହିବା ମାତ୍ରେ ପଶୁ పକ୍ଷୀ ହେଲା. ఆయన చెప్పిన వెంటనే పశువులు తయారబడినది. ସେ ମଣିଷକୁ ଧୂଳିରୁ ତିଆରି କଲେ. ఆయన మానవులకు ధూళి నుండి తయారు చేశాడు. ଆମେ କୋଉଠୁ ତିଆରି ହେଇଛୁ? ଧୂଳିରୁ ତିଆରି ହେଇଛୁ. మనం ఎక్కడి నుండి వచ్చామంటే ధూళి నుండి నిర్మించబడి ఉన్నాం. ଏଥିରେ କିଛି ଡାଉଟ୍ ନାହିଁ. ఇక్కడ ఎటువంటి డౌట్ లేదు. ମଣିଷକୁ ପୋତି ଦେଲେ ସେ ମାଟିରେ ମିଶିଯାଏ. మరి మానవులకు పాతి పెడితే ఆయన మట్టిలో ଆମ కలిసిపోతాడు. ଦେଶରେ ବିଭିନ୍ନ ଭାବରେ କେତେ ଜଣଙ୍କୁ ପୋତନ୍ତି, କେତେ ଜଣଙ୍କୁ ପୋଡାନ୍ତି. మరి మన దేశంలో కొంతమందికి పాతుతారు, కొంతమంది కాల్చేస్తారు. ଲୋକମାନେ ଭାବନ୍ତି ନାଇଁ ଅମୁକ ନଦୀରେ ନେଇ ବିସର୍ଜନ କଲେ ତାର ఆత్మ రక్ష ପାଇଯିବ. మరియు ప్రజలు అనుకోరు ఫలానా నదిలో వెళ్ళి విసర్జన చేస్తే తన ఆత్మ రక్షణ ଅନେକ పొందుతుంది. ଲୋକ ବଞ୍ଚିବା ସମୟରେ ବାପା ମା ଯତ୍ନ ନିଅନ୍ତି ନାହିଁ, କିନ୍ତୁ ମଲା ପରେ ତାଙ୍କର ଅସ୍ଥି ବିସର୍ଜନ କରନ୍ତି. మరి చాలా మంది బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులకి చూడరు, కానీ చనిపోయిన తర్వాత వారు ఎముకలు తీసుకెళ్లి గంగని తీసుకెళ్తారు. ବଞ୍ଚିଥିବା ସମୟରେ କିଛି ଯତ୍ନ ନିଅନ୍ତି ନାହିଁ, କିନ୍ତୁ ମଲା ପରେ ଭଲ କରି ତାଙ୍କର କ୍ରିୟାକର୍ମ କରନ୍ତି. మరియు బ్రతుకున్నప్పుడు బట్టి మరియు సాకారం చేయరు, సేవ చేయరు, కానీ చనిపోయిన తర్వాత వారు అనేక మంది కనిపిస్తారు. ସେମାନଙ୍କୁ ସ୍ପଷ୍ଟ ରୂପେ କୁହେ ବଞ୍ଚିଥିବା ସମୟରେ ବାପା ମାର ଯତ୍ନ ନିଅ. మరియు వారికి నేను స్పష్టంగా చెప్తున్నాను, బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులకి మీరు గౌరవించండి, వారికి మీరు చూడండి. ଆମେ ଯୋଉ ଦେଶରେ ବାସ କରୁଛୁ ବୟସ୍କ ଲୋକମାନଙ୍କର କେହି ଯତ୍ନ ନିଅନ୍ତି ନାହିଁ. మరియు ఈ లోకంలో మనమున్న ఈ దేశంలో ఉన్న మరి పెద్దవారికి ఎవరు కూడా సురక్షితం ଭାରତରେ ମହିଳାମାନେ ସୁରକ୍ଷିତ ନାହାନ୍ତି. ఈ భారతదేశంలో మహిళలకు సురక్షితం లేదు. ଆପଣମାନେ ଓଡ଼ିଶାରେ ଥିବାରୁ ଆପଣମାନେ ଭାଗ୍ୟବାନ ଲୋକମାନେ. మీరు ఒరిస్సాలో ఉన్నందున మీరు చాలా యోగ్యులు. କାରଣ ଭାରତରେ ଗୋଟେ ମାତ୍ର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଅଛନ୍ତି, ଆମର ଓଡ଼ିଶାର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଯେ ଭଲ ଲୋକ. మరియు మన ఒరిస్సాలో ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు. ଭଦ୍ର ଲୋକ, ఆయన ఒక పెద్దవాడు, ସଭ୍ୟ ଲୋକ, ఆయన ఒక సభ్యత కలిగిన వాడు, ଲୋକ. ఆయన చాలా జ్ఞానవంతుడు. ଭଲ ମୁଁ ତାକୁ ଭଲ ବୋଲି କୁହେ. ఎవరు మంచివారు తనకు మంచివాడని చెప్తాను. ଆମର ଓଡ଼ିଶାର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ବହୁତ କମ କଥା କୁହନ୍ତି, କାମ ବେଶୀ କରନ୍ତି. మరి మన ఒరిస్సా ముఖ్యమంత్రి గారు చాలా తక్కువ మాట చెప్తారు, ఎక్కువ పని చేస్తారు. କିନ୍ତୁ ଭାରତର ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ବହୁତ କଥା କୁହନ୍ତି, କିଛି କାମ କରନ୍ତି ନାହିଁ. కానీ భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి ఎక్కువ మాటలు చెప్తారు, కానీ తక్కువ పని చేస్తారు. ସେଇଟା ହିଁ ଶିକ୍ଷିତ ଅଶିକ୍ଷିତ ଲୋକ ମଧ୍ୟରେ ପାର୍ଥକ୍ୟ. ఇదే జ్ఞానం ఉన్న వారికి జ్ఞానం లేని వరకు డివైడ్. ଆମର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀଙ୍କ ଡ୍ରେସ୍ ଗୋଟେ ପ୍ରକାର ଅଛି, మన ముఖ్యమంత్రి ఒక డ్రెస్ ఒకే రకంగా ఉంటాయి, କିନ୍ତୁ ଚୌକିଦାର ଡ୍ରେସ୍ କେତେ ପ୍ରକାର ଅଛି. కానీ చౌకీదార్ ఒక డ్రెస్ రకరకాలుగా ఉంటాయి. ଭାରତ ଏ ପ୍ରକାର ଏକ ଦେଶ ଯେ ଚା ବିକିବା ଚୌକିଦାରକୁ ମଧ୍ୟ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ କରି. మరియు భారతదేశం ఇలాంటి ఒక దేశము టీ అమ్మే వారికి ప్రధానమంత్రిగా చేసి ఉన్నారు. ఏ ప్రକାର ଏକ ଗୌରବପୂର୍ଣ୍ଣ ଦେଶରେ ବାସ କରୁଛୁ. మనము మహిమకరంగా దేశంలో బ్రతుకుచున్నాం. ମୋର ପ୍ରିୟମାନେ, ଆମ ଦେଶରେ ସୁରକ୍ଷିତ କେହି ବି ନାହିଁ. మన దేశంలో ఎవరు కూడా సురక్షితంగా లేరు. ଦେଶରେ କୋଉଠି ସୁରକ୍ଷା ନାହିଁ. మన దేశంలో ఎక్కడ కూడా సురక్షిత లేదు. ସ୍କୁଲରେ ସୁରକ୍ଷା ନାହିଁ, స్కూల్లో సురక్షితం లేదు, ଅଫିସରେ ସୁରକ୍ଷା ନାହିଁ, ఆఫీసులో సురక్షిత లేదు, ଘରେ ସୁରକ୍ଷା ନାହିଁ, ఇంటిలో రక్షణ లేదు, ରାସ୍ତାରେ ବି ସୁରକ୍ଷା ନାହିଁ. మరి మార్గంలో కూడా రక్షణ లేదు. ମନ୍ତ୍ରୀ ମାନେ ବଡିଗାର୍ଡ ସହିତ ଆସନ୍ତି, మరి మంత్రులు బోడీగార్డ్ తో వస్తారు. ଆଉ ସେମାନେ କଣ ବୋଲି କୁହନ୍ତି? వారేమని చెప్తారు? भाई और बहनों, మరియు నా సోదరులారా, हमारे होते हुए आप लोगों को कुछ होने नहीं देंगे. నాకేమై కలిగినా కూడా మీకేమి చేయడానికి ఇవ్వను. ऐसे बिना बॉडीगार्ड कुआड़े से जाऊ नहीं. ఆయన బోడీగార్డ్ లేకుండా ఎక్కడికి వెళ్ళాడు. से पुणी हमको सुरक्षा दो. ఆయన మనకి మరి రక్షణ ఇస్తాడు. మన ఆమె సురక్షిత వచ్చు అయితే బాయి ఆమె సత్య పరమేశ్వరుడు సేవ. ఎందుకంటే మనం రక్షణ కలిగి ఉన్నాం, ఎందుకంటే దేవదేవుని సత్యదేవుని మనం పొంది ఉన్నాం. हमको केवल परमेश्वर सुरक्षा దଉଛନ୍ତି. దేవుడు కేవలం మన రక్షణ ఇస్తున్నాడు. ఆమె తాకు జానివారు హసి పారుଛୁ. ఆయనకు మనం ఎరిగినందున ఈ రోజు నమ్ముతున్నాం. క్రిస్టియన్ ఏ ప్రకార వ్యక్తి, మరి క్రీస్తులోకి ఒక వ్యక్తి जे రోగరే भी హసి పారే, ఆయన వ్యాధులు కూడా నమ్ముతాడు, భావరే హసి పారే, ఆయన లేమిలు కూడా నమ్ముతాడు, కరోనాରେ హసి పారే, ఆయన శోధన వచ్చి నవ్వుతాడు, సమస్యలు హసి పారే, సమస్యలు నమ్ముతాడు. कारण से जो प्रभु को सेवा करूची, ఎందుకంటే ఆయన దేవదేవునికి ఆయన మృక్కుతున్నాడు. से जीवित परमेश्वर ఆయన జీవము కలిగిన దేవునికి. आकाश तले मनुष्य ମାନଙ୍କ ମଧ୍ୟରେ एकमात्र ईश्वर जे जीवित से होचन सदाप्रभु. మరి ఆకాశం క్రింద ఒకే ఒక దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన దేవుడు. केवल एकमात्र प्रभु यीशु प्रभु जे जीवित होटन. ఆ కేవలం ఒకే ఒక దేవుడు యేసు ప్రభు, ఆయన జీవము కలిగిన వాడు. बाकी सब मरी सारिलेनी. అందరూ కూడా చనిపోయారు. ସେମାନଙ୍କ ଫଟୋ ଗୁଡାକ ଅଛି. వారి ఫోటోలు ఉన్నాయి. కారో ఫోటోରେ ଫୁଲ ଚଢା ଯାଏ. మరి ఎవరికి పూలదండ ఇవ్వబడుతుంది? కొద్దిగా చెప్పండి. కారో ఫోటోରେ ଫୁଲ ଚଢା ଯାଏ. ఎవరికి పూలదండ ఇవ్వబడుతుంది? ଯେ ମରି ଯାଇଥାଏ. ఎవరైతే చనిపోయి ఉన్నారు. ଯଦି ବଞ୍ଚିବା ଲୋକ ଫୁଲ ଚଢାଇବାକୁ ଚାହୁଁଛନ୍ତି ତ ଆପଣ ବାପାଙ୍କର ଫୋଟୋରେ ଫୁଲ ଚଢାଇ ଦେଖନ୍ତୁ. ఒకవేళ బ్రతికిన వారి మీద పూలదండ ఇవ్వండి, ఒకవేళ మీరు తండ్రి దగ్గరికి వెళ్ళి వేయండి. ମଧ୍ୟ ବଞ୍ଚିଥିବା ଲୋକର ଫୋଟୋରେ ଫୁଲ ଚଢା ଯାଏ ନାହିଁ. ఎప్పుడు కూడా బ్రతుకు ఉన్న వారి
ఫోటోలో పూలదండ వేయబడదు. ସେଇଠୁ ଆମେ ଜାଣିବା ଦରକାର ଯେ ଯାହାର ଫଟୋରେ ଫୁଲ ଚଢା ଯାଉଛି ସେ ମଲାଟା ସେ। మరియు అప్పుడు మనం చూద్దాము ఎవరి దండలో పూలు మరియు ఫోటోలో పూల దండ వేయబడుతుంది ఆయన చనిపోయిన వాడు. କିଛି କରିପାରିବ ନାହିଁ, ఆయన ఏమి చేయలేడు, ସେ ଆଶୀର୍ବାଦ କରିପାରିବ ନାହିଁ, ఆయన ఆశీర్వాదం చేయలేడు, అభిషేకం కూడా ఇవ్వలేడు. ମୋର ପ୍ରାର୍ଥନା ମୋର ଦେଶ ରକ୍ଷା ପାଉ, నా ప్రార్థన ద్వారా మన దేశం రక్షించబడాలి, ସେଇଟା ମୋର ପ୍ରିୟ ମାନେ నా చిత్తము మన దేశం రక్షించబడాలని. ନହେଲେ ଘଣ୍ଟେ ପର୍ଯ୍ୟନ୍ତ ଚୁପଚାପ ବସି ନଥାନ୍ତି। మరి 1 గంట వరకు మనం నిశ్శబ్దం కూర్చోము, ଏଠି ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବାକୁ ଆସି ଘଣ୍ଟେ ଚୁପଚାପ ବସି ନଥାନ୍ତି। మరియు వాక్యము చెప్పడానికి వచ్చి 1 గంట వరకు నేను కూర్చోను. ମୁଁ ଆସିଛି ଯେତେବେଳେ ବି ସୁଯୋଗ ମିଳେ ବାକ୍ୟ ପ୍ରଚାର। మరి ఎప్పుడైనా నాకు అవకాశం వస్తే దేవుని వాక్యం చెప్తాను. ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, ప్రియ సోదరి సోదరులారా, ଆମେ ହସି ପାରୁଛୁ, మనము నవ్వగలుగుతున్నాం, ଆମେ ଶାନ୍ତିରେ ଅଛୁ, మనం శాంతిలో ఉన్నాం. ଆମେ ଯୀଶୁକୁ ପାଇଛୁ। ఎందుకంటే యేసు ప్రభుని మనం నమ్ముకున్నాం. ଯୀଶୁକୁ ପାଇଛି ସେ ଶାନ୍ତି ପାଇଛି। ఎవరైతే యేసు ప్రభు నమ్ముకున్నారన్న సమాధానం పొందుకున్నారు. ଯେ ଯୀଶୁକୁ ପାଇନେ ସେ ଶାନ୍ତି ପାଇନେ। ఎవరైతే యేసు ప్రభు అంగీకరించలేదు వారికి సమాధానం లేదు. ଯୀଶୁ ହିଁ ଶାନ୍ତି ଅଟନ୍ତି। ఎందుకంటే యేసు ప్రభు సమాధానం. ଲୋକମାନଙ୍କ ଘରେ ଶାନ୍ତି ନାହିଁ, మరి ఇంటిలో సమాధానం లేదు, ଲୋକମାନଙ୍କ ବ୍ୟବସାୟରେ ଶାନ୍ତି ନାହିଁ, వ్యవసాయంలో సమాధానం లేదు, ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ମଧ୍ୟରେ ଶାନ୍ତି ନାହିଁ, మరి కుటుంబ భార్య భర్తలో సమాధానం లేదు, ପୁଅ ବୋହୂ ମଧ୍ୟରେ ଶାନ୍ତି ନାହିଁ, మరియు కొడుకు కోడళ్ళతో సమాధానం లేదు, ଦେଶରେ ବି ଶାନ୍ତି ନାହିଁ। ఈ దేశంలో కూడా సమాధానం. ଏମାନଙ୍କ ଜୀବନରେ ଯୀଶୁ ନାହାନ୍ତି, ఎందుకంటే వారి జీవితంలో యేసు ప్రభు లేడు. ଲୋକମାନେ ସୁନା ଗହଣା କେତେ ପିନ୍ଧିଛନ୍ତି, మరి చూడండి ఎంతో బంగారం కొంతమంది వేస్తున్నారు, ହସି ବି ପାରୁନାହାନ୍ତି, మరియు నవ్వ కూడా లేపుతున్నారు. ନିଜର ଦାମିକା କାରରେ ଚଢି ବୁଲୁଛନ୍ତି, ହସି ପାରୁନାହାନ୍ତି, మరి చాలా ఖరీదైన కార్లో తిరుగుచిన నవ్వలేకపోతున్నారు, ଦାମିକା ହୋଟେଲରେ ଖାଉଛନ୍ତି, ତୃପ୍ତ ହଉନାହାନ୍ତି, చాలా ఖరీదైన హోటల్లో వారు తింటున్నారు కానీ తృప్తి పడాలని లేదు, ସବୁଠାରୁ ଦାମିକା ଶାଢୀ ପିନ୍ଧୁଛନ୍ତି, తృప్ତ ନାହିଁ, అన్నిటికంటే ఎక్కువ ఖరీదైన బట్టలు వేసుకున్నారు కానీ వారికి సమాధానం లేదు. ଆମକୁ ସୁନା ନାହିଁ, మనకి బంగారం లేదు, ଦାମିକା ଗାଡି ନାହିଁ, మరియు కార్ లేవు, ଭଲ ଘର ନାହିଁ, మంచి ఇల్లు లేవు, ଭଲ ଡ୍ରେସ ନାହିଁ, మంచి డ్రెస్ లేవు, କିଛି ନାହିଁ, ఏమీ లేదు, କିନ୍ତୁ ଆମର ଜୀବନରେ ଯୀଶୁ ଅଛନ୍ତି। కానీ మనతో యేసు ప్రభు ఉన్నాడు. ମାନେ ଯୀଶୁକୁ ପାଇଛି ସେ ସବୁ ପାଇଛି। మరి ఎవరైతే యేసు ప్రభు పొందుకున్నాడు ఆయన అన్ని కూడా పొందుకున్నారు. ଯେ ଯୀଶୁକୁ ପାଇନେ ସେ କିଛି ପାଇନାହିଁ। ఎవరైతే యేసు ప్రభు అంగీకరించలేదు ఏమీ కూడా లేదు. ଆଜି ଯୋଉମାନେ ଯୀଶୁଙ୍କ ବିନା ଆସିଛନ୍ତି, ఎవరైతే ఈ రోజు యేసు ప్రభు లేకుండా వచ్చి ఉన్నారు, ସେମାନଙ୍କୁ ମୁଁ କହିବା ପାଇଁ ଥରେ ଯୀଶୁଙ୍କୁ ସାଙ୍ଗରେ ନେଇକି ଯାଅ। మరి యేసు ప్రభుని తీసుకుని వెళ్ళండి, ଆପଣଙ୍କ ବିଜନେସ ବଦଳିଯିବ। మీ యొక్క బిజినెస్ మారిపోద్ది. ଏ ଭଉଣୀ ସାକ୍ଷ୍ୟ ଦଉଥିଲେ ପରା, మరియు సోదరి సాక్ష్యం ఇస్తుండేది, ଯୀଶୁ ଆସିଲାରୁ ବଦଳିଗଲା ସବୁ। యేసు ప్రభు వచ్చిన తన మారిపోయింది. ଯୀଶୁ ଯାହା ଜୀବନରେ ଆସନ୍ତି ତାର ଜୀବନ ବଦଳିଯାଏ। యేసు ప్రభు గారి జీవితంలో వస్తే వారి జీవితం మారిపోతుంది. ଯୀଶୁ ଯାହା ଜୀବନରୁ ପଳାନ୍ତି ତାର ଜୀବନ ବି ବଦଳିଯାଏ। యేసు ప్రభు గారి జీవితం లేకపోతే వారి జీవితం కూడా మారిపోతుంది. ଯାହା ଯାହା ପାଇଛି ସବୁ ସର୍ବନାଶ ହେଇଯାଏ। మరియు ఏవైతే పొందుకుంటే అన్ని కూడా సర్వనాశం ଲୋକ అయిపోతుంది. ଭାବୁଛନ୍ତି ପଇସା ଥିଲେ ସବୁ ହେବ। మరియు ప్రజలకు కూడా డబ్బులు ఉంటే అన్ని అవుతుంది. ଭାଇ ଭଉଣୀ ମାନେ ପଇସା ଥିଲେ ଘର ବାନ୍ଧି ହେବ, మరియు డబ్బులు ఉంటే ఇల్లు కట్టకొచ్చు, ଶାନ୍ତିରେ ରହି ହେବ ନାହିଁ। సమాధానంలో ఉండలేము. ପଇସା ଥିଲେ ଗାଡି କିଣି ହେବ, డబ్బులు ఉంటే బండి కొనగలము, ସୁରକ୍ଷା କିଣି ହେବ ନାହିଁ। అది రక్షణ లేదు. ପଇସା ଥିଲେ ଖାଦ୍ୟ କିଣି ହେବ, మరి డబ్బులు ఉంటే ఆహారం తినగలము, ସ୍ୱାସ୍ଥ୍ୟ କିଣି ହେବ ନାହିଁ। అక్కడ ఆరోగ్యం లేదు. ପଇସା ଥିଲେ ବହି କିଣି ହେବ, ଜ୍ଞାନ କିଣି ହେବ ନାହିଁ। మరియు డబ్బులు ఉంటే పుస్తకం కొనొచ్చు కానీ జ్ఞానం కొనలేము. ପଇସା ଥିଲେ ଔଷଧ କିଣି ହେବ, ସୁସ୍ଥତା କିଣି ହେବ। మరియు డబ్బులు ఉంటే మందులు కొనగలం కానీ ఆరోగ్యం కొనలేము. ଡକ୍ଟର କଣ ଦିଏ? డాక్టర్ ఏం చేస్తాడు? ଔଷଧ ଦିଏ। ఆయన మందులు ఇస్తాడు. ଆପଣଙ୍କ ତେଲୁଗୁରେ మందు, తెలుగులో మందు ବୋଲି କୁହାଯିବ, ଓଡ଼ିଆରେ ଔଷଧ ବୋଲି କହିବେ, ఒరియల్ ఔషధం అని చెప్పబడుతుంది, ଇଂଲିଶରେ ମେଡିସିନ ବୋଲି କହିବେ, ఇంగ్లీష్ లో మెడిసిన్ చెప్పబడుచున్నది, ହିନ୍ଦୀରେ ବଢିଆ କହିବେ, కానీ హిందీలో ఒక మాట ହିନ୍ଦୀରେ କହିବେ ଦବାଇ ବୋଲି କରିବେ। హిందీలో దబాయి అంటారు. ଦବାଇ ମାନେ କଣ? ସେ ଦବାଇ ଦିଏ ଖାଲି। ఎందుకంటే దైవ అంటే ఆయనకి అణిచివేయబడును, ସେ ଖାଲି ରୋଗକୁ ଦବାଇ ପାରେ। ఎందుకంటే వ్యాధిని అణిచివేయగలదు. ସେ ବିପି କୁ ଦବାଏ, ఆయన బీపీని మరియు అణిచేస్తుంది, ସେ ଡାଇବେଟିస్ కు ଦବାଏ, ఆయన షుగర్ వ్యాధిని అణిచివేస్తుంది, ସେ କିଡନୀ ପ୍ରୋବ୍ଲେମ କୁ ଦବାଏ, ఆయన కిడ్నీ వ్యాధిని ఆయన అణిచివేస్తుంది. ଦବାଇ ପାରେ, ସୁସ୍ଥ କରିପାରେ ନାହିଁ। కానీ కేవలము అణిచివేస్తుంది కానీ ఆరోగ్యం ఇవ్వదంట. ସୁସ୍ଥତା କିଏ ଦିଅନ୍ତି? ସଦାପ୍ରଭୁ ଦିଅନ୍ତି। మరియు ఆరోగ్యం అంటే యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. ସେଥିପାଇଁ ତାଙ୍କୁ ଓଡ଼ିଆରେ ସଦାପ୍ରଭୁ ବୋଲି କୁହାଯାଏ। అందుకే ఒరియాలో దేవాదేవుడు అని చెప్పబడుచున్నది. ସଦାପ୍ରଭୁ ମାନେ କଣ? ఆ సదాప్రభు అంటే ఏమిటి? ମାନେ ସାଦାପ୍ରଭୁ ବି ଅଛି। ఆయన సాదాగా దేవుడు. ଗୋଟେ ସାଦାପ୍ରଭୁ ଅଛି, ଗୋଟେ ସଦାପ୍ରଭୁ ଅଛନ୍ତି। ఇది ఒక సింప్లీ అయిన దేవుడు ఉన్నాడు, ఒకటి చాలా గొప్ప దేవుడు ఉన్నాడు. సదాప్రభు ମାନେ చాలా గొప్ప దేవుడు, ఆ సదాప్రభు అనే మహాన్ పరమేశ్వర. କିନ୍ତୁ ସାଦାପ୍ରଭୁ ବି ଅଛି। కానీ సాదా దేవుడు కూడా ఉన్నాడు. ସାଦାପ୍ରଭୁ ମାନେ କଣ? సాదా దేవుడు అంటే ఏంటి? ଯାହାକୁ ମନୁଷ୍ୟ ତିଆରି କରିଛି ସେଟା ସାଧା। ఎవరైతే మానవులు తయారు చేస్తున్నాడు అది సాదా. ଯେ ମନୁଷ୍ୟକୁ ତିଆରି କରିଛି ସେ ସଦାପ୍ରଭୁ। ఎవరైతే మానవులకు తయారు చేస్తున్నాడు ఆయన గొప్ప దేవుడు. ମନୁଷ୍ୟ ଯାହାକୁ ତିଆରି କରିଛି ସେ ଦେଖି ପାରିବ ନାହିଁ, କହି ପାରିବ ନାହିଁ, ଚାଲି ପାରିବ ନାହିଁ, ଶୁଣି ପାରିବ ନାହିଁ। మానవుల వరకు తయారు చేస్తారో చూడలేడు, వినలేడు, మాట్లాడలేడు, ఏమి కూడా చేయలేడు. କିନ୍ତୁ ଯେ ମନୁଷ୍ୟକୁ ତିଆରି କରିଛନ୍ତି ସେ ଦେଖି ପାରନ୍ତି, କହି ପାରନ୍ତି, ଚାଲି ପାରନ୍ତି। ఎవరైతే మానవులకు తయారు చేస్తున్నాడో ఆయన చూడగలడు, నడవగలడు, మాట్లాడగలడు, వినగలడు,
చేయగలడు. ప్రియ భాଇ ଭଉଣୀ ମାନେ କାହାଣୀ କଣ ନାହିଁ ప్రియా సంగమని మాట మన కథ చెప్పడలేదు. ଲେଖା ହେଇଛି କହୁଛି ఏదైతే రాయబడలేదు నేను చెప్తున్నాను. ଲେଖା ନଥିଲା କଥା କୁହେ ନାହିଁ. ఇది రాయబడలేదు నేను చెప్పను. ଲେଖା ନଥିବା କଥା କିଏ କୁହନ୍ତି? మరి రాయపోయిన కథలు ఏం చెప్తారు? ନେତା ମାନେ କୁହନ୍ତି, లీడర్స్ చెప్తారు, ବାବା ମାନେ କୁହନ୍ତି, బాబులు చెప్తారు, ପ୍ରଭୁଙ୍କ ଦାସ ମାନେ କୁହନ୍ତି ନାହିଁ. దేవుని దైవజనులు చెప్పారు. ମୋର ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, ప్రియా సోదరి సోదరులారా, ଆପଣ పైసା ଥିଲେ ଖଟ କିଣି ପାରିବେ, మీరు మరియు డబ్బులు ఇస్తే మంచం కొనవచ్చు, ନିଦ କିଣି ପାରିବେ କି? మరి నిద్ర కొనగలరా? ରିଚାର୍ଜ କରି ଆଣିବେ ନିଦ? మీరు రీఛార్జ్ చేయగల నిద్ర? ମୋର ପ୍ରିୟ ମାନେ ନିଦ କୋଉଠି ମିଳେ ନାହିଁ. మన నిద్ర ఎక్కడ దొరకదు. ନିଦ ସଦା ପ୍ରଭୁ ଦିଅନ୍ତି, ఆ నిద్ర అనేది దేవుడిస్తాడు, ସୁସ୍ଥତା ପ୍ରଭୁ ଦିଅନ୍ତି, స్వస్థత దేవుడిస్తాడు, ସ୍ୱାସ୍ଥ୍ୟ ପ୍ରଭୁ ଦିଅନ୍ତି, మరి ఆరోగ్యం దేవుడిస్తాడు, ସୁରକ୍ଷା ପ୍ରଭୁ ଦିଅନ୍ତି, రక్షణ దేవుడిస్తాడు, ଜ୍ଞାନ ପ୍ରଭୁ ଦିଅନ୍ତି, జ్ఞానం దేవుడిస్తాడు, ଶାନ୍ତି ପ୍ରଭୁ ଦିଅନ୍ତି. సమాధానం దేవుడిస్తాడు. ସେଇଥିପାଇଁ ଆପଣଙ୍କୁ କିଛି ଦରକାର ନାହିଁ ଯୀଶୁ. మరి అందుకే మీకేమి అవసరాలు దేవుడిస్తాడని యేసు కావాలి. ଭାଇ ଭଉଣୀ ମାନେ କୁହନ୍ତୁ ଆଜି, ହେ ଯୀଶୁ ତୁମେ ମତେ ଦରକାର. మరి ఈ రోజు చెప్పండి సోదరి సోదరులు, యేసు ప్రభు నీవు నాకు కావాలి. ଆମକୁ ସବୁ ଦରକାର, ପରେ ପ୍ରଭୁ ଦରକାର. ఆమెకు అన్ని కావాలి, తర్వాత యేసు ప్రభు కావాలి. ନାଇଁ ଆଗ କୁହନ୍ତୁ, ପ୍ରଭୁ ତୁମେ ମତେ ଦରକାର. గాని ప్రియా సంగమా, మొదటిగా ప్రభునకు కావాలి କଣ చెప్పండి. ଥାଉ କି ନଥାଉ ତୁମେ ఏమీ లేక ఉండకపోయినా కూడాను యేసు ప్రభు నీవే నాకు కావాలని చెప్పండి. ସେ ପ୍ରଭୁ କେମିତି ପ୍ରଭୁ? ఆయన ఎలాంటి దేవుడు? 40 ବର୍ଷ ପ୍ରାନ୍ତରରେ ପ୍ରାୟ 20 ଲକ୍ଷ ଲୋକକୁ ପେଟ ପୁରା ଖୁଆଇବା ପ୍ରଭୁ. ఎటువంటి దేవుడు ఆయన? ప్రాంతంలో ఎడారిలో 40 సంవత్సరములకు ఆహారం పెట్టిన గొప్ప దేవుడు ఆయన. ପଥରରୁ ପାଣି ଦେବା ପ୍ରଭୁ, ఆయన బండ నుండి నీళ్ళిచ్చిన వాడు, ଛଡ଼କୁ ଶାନ୍ତ କରିବା ପ୍ରଭୁ, ఆయన సముద్రమును, ఆయన తుఫాన్ని సమాధానం చేసిన వాడు, 4 ଦିନର ମୋଢାକୁ ଜୀବନ ଦେବା ପ୍ରଭୁ, 4 రోజు కుళ్ళిపోయిన సభాని లేపుచినవాడు, ପବନକୁ ଚୁପ୍ ବୋଲେ ଚୁପ୍ ହେଇଯିବ, ସେ గాలిని బంద్ అయిపోమంటే బంద్ అయిపోయిన వాడు. ହେଉଛନ୍ତି ଯୀଶୁ ପ୍ରଭୁ. ఆ యేసు ప్రభు, ఆయన ସେ యేసు ଯଦି ప్రభు. ଆପଣଙ୍କ ଘରେ ଆସିଯିବେ, ఆయన మీ ఇంటికి వస్తే ଘର ବଦଳିଯିବ. మీ కుటుంబం ఇంటిలో మారిపోతుంది. ଆମର ଘରେ ବଡ ବଡ ଟିଭି ଆସିଲା, మా ఇంటిలో పెద్ద పెద్ద టీవీ వచ్చింది, ଫ୍ରିଜ ଆସିଲା, ఫ్రిడ్జ్ వచ్చింది, ସୋଫା ଆସିଲା, సోఫా వచ్చింది, ବଢିଆ ଘର ବନେଇଦେଲୁ, మంచి ఇల్లు కట్టుకున్నా, ସୁନା ହେଇଗଲା, మరి బంగారం అయిపోయినది, ଶାନ୍ତି ଆସିନାହିଁ. సమాధానం లేదు. ଆମେ ଭାବୁଥିଲୁ କଣ ଘର ବନେଇଦେଲେ ଶାନ୍ତି, మనం అనుకున్నాము ఇల్లు కట్టేస్తే సమాధానము, ସୁନା ଟିକେ କିଣିଦେଲେ ଶାନ୍ତି, బంగారం కొంటే సమాధానము, ମତେ ଗୋଟେ ପୁଅ ଜନ୍ମ ହେଇଗଲେ ଶାନ୍ତି. నాకు కుమారుడు పుడితే సమాధానం. ଏବେ ଦେଶର ପରିସ୍ଥିତି ଏମିତି ହବ, ଯେମାନଙ୍କ ପୁଅ ଅଛି କାନ୍ଦିବେ ସେମାନେ. మరియు ఈ లోకములో దేశంలో పరిస్థితి ఇలాగా, ఎవరి కొడుకు ఉంటారో వారు వేడుస్తారు, ସେ ଝିଅ ପାଇଛି ସେ ଧନ୍ୟ. మరి ఎవరైతే కూతురు కని ఉన్నారో వారు ధన్యులు. ଆମ దేశରେ ଯୋଉ ସରକାର ଚାଲିଛି, ଦେଶରେ మన దేశంలో ఏ సర్కార్ అయితే నడుస్తుంది, ସେମାନେ କହୁଛନ୍ତି ବେଟି బచాओ బేటీ బଢాओ, వారు ఏమంటారంటే కూతురుని పెంచండి, కూతురుని బ్రతికించండి. କିନ୍ତୁ ତାଙ୍କ ସମୟରେ ହିଁ ଦେଶରେ ଝିଅ ମାନେ ବହୁତ ଅତ୍ୟାଚାର ହଉଛି. మరి ఆరి పరిస్థితిలోనే దేశంలో అనేక అమ్మాయిలకు రక్షణ లేదు. ଆମ దేశରେ କୋଉଠି ସୁରକ୍ଷା ନାହିଁ. మన దేశంలో రక్షణ లేదు. ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ଦରକାର ଦେଶ ପାଇଁ. మనం ప్రార్థన చేయాలి దేశం ଆମେ కొరకు, ପ୍ରାର୍ଥନା କରିବା ଦରକାର. మనం ప్రార్థన చేయాలి దేశం కొరకు. ସେଇଥିପାଇଁ ఇమాన్యుయల్ గాస్పెల్ టీమ్ ଅଛି. అందుకే ఈ రోజు ప్రార్థన చేయడానికి ఇమానుయేల్ గాస్పెల్ టీమ్ అని ఉన్నది. ఇమాన్యుయల్ అర్థ కోణ? ఇమానుయేలుకు అర్థం ఏమిటి? ద స్ట్రాంగ్ గాడ్ విత్ us. మరియు ఆ గొప్ప దేవుడు, బలమైన దేవుడు నీతో ఉన్నాడు. ద స్ట్రాంగ్ గాడ్ విత్ us. మరియు ఆ గొప్ప దేవుడు నీతో పాటు ఉన్నాడు. ତାଙ୍କର କଥା ଏମାନେ କୁହନ୍ତି. మరి ఆయన మాట ఈ దళ చెప్తున్నా. ଆମେ gospel team ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରୁଥାం. మరి ఇమానుయేల్ గాస్పెల్ టీమ్ కొరకు ଆମର ప్రార్థించండి. ପ୍ରତ୍ୟେକ ଗାଁରେ ସୁସମାଚାର ପହଞ୍ଚିବା ଦରକାର. మరియు అనేక గ్రామముల సువార్త అందాలి. ସୁସମାଚାର, ସୁବାର୍ତ୍ତା ବାକି ସବୁଟା ଦୁଃଖର ବାର୍ତ୍ତା. మరి అన్ని విషయము కూడా దుఃఖమైన వార్త. ଗୋଟେ ସୁସମାଚାର, ଗୋଟେ ହଉଛି ଦୁଃସମାଚାର. మరి ఒకటి సువార్త, మరొకటి దుస్వార్త. ଆପଣ టీవీ ଖୋଲନ୍ତୁ, ନ୍ୟୁଜ పేపర్ ଖୋଲନ୍ତୁ, ଖାଲି ଦୁଃସମାଚାର. మరి మీరు టీవీ న్యూస్ తీసిన వెంటనే అన్ని కూడా చెడు సమాచారము. କିନ୍ତୁ ଗୋଟିଏ ସୁସମାଚାର ଅଛି. గాని ఒక మంచి వార్త ఉన్నది. କାରଣ ସ୍ୱର୍ଗର ପରମେଶ୍ୱର ମନୁଷ୍ୟକୁ ଦେହ ଧାରଣ କରି ଆସିଥିଲେ. ఎందుకంటే పరలోక దేవుడు ఆయన మానవ రూపీ ధారణ మించి భూలోకానికి వచ్చి ఉన్నాడు. ଆଉ ତାହାଙ୍କ ନାମ ଯୀଶୁ. ఆయన పేరు యేసు. କାରଣ ବାଇବଲ କଣ କହୁଛି? బైబిల్ ఏం చెప్తుంది? ଆକାଶ ତଳେ ମନୁଷ୍ୟମାନଙ୍କ ମଧ୍ୟରେ ଯୀଶୁଙ୍କ ଛଡାରେ ଅନ୍ୟ ନାମ ଦିଆଯାଇନି. ఆకాశ క్రింద యేసు క్రీస్తు తప్ప ఎవరికి కూడా ఏ పేరు పెట్టబడలేదు అంటున్నారు. ଯୋଉ ନାମରେ ଲୋକମାନେ ଉଦ୍ଧାର ପାଇପାରିବେ, ఏ నామములో అయితే ప్రజలు రక్షణ పొందుకుంటారు. ଦୟାକରି ଶୁଣନ୍ତୁ, దయచేసి వినండి. ମା ମାନେ, ଭାଇ ମାନେ ଶୁଣନ୍ତୁ, తల్లిలారా, సోదరులారందరూ వినండి. ସେମାନେ ଚେୟାରରେ ବସି ଶୋଉଛନ୍ତି, ମୋ କଥା ଟିକେ ଶୁଣନ୍ତୁ. ఎవరైతే చైర్లో కూర్చుని పడుకుంటున్న వారు నా మాట వినండి. ତଳେ ପଡିଗଲେ କମ୍ପାନୀ ଦାୟୀ ନାହିଁ. మరియు కింద పడిపోతే కంపెనీ దాయి కాదు. ପରେ ମତେ କହିବେ ନା ନିରଞ୍ଜନ ଆଜ୍ଞା ପ୍ରଚାର କରୁଥିଲା ମୁଁ ପଡିଗଲି ବୋଲି. అప్పుడు తర్వాత నిరంజన అయ్య గారు ఆయన బోధించడం పడిపోయానని నాకు చెప్పకండి. ନିଦ ଲାଗୁଛି ତଳେ ବସି ପଡ. మరియు నిద్ర వస్తే కింద కూర్చోండి. ତଳେ ପଡିଗଲେ ବି କିଛି ଯାଇ ଆସେ. మీరు కింద పడిపోతే కూడా
ఏమి కలగదు, କାରଣ ଖାଇବା ଟାଇମ ହେଇଗଲାଣି। ఎందుకంటే భోజనాల సమయం అయిపోయింది। କେତେଜଣକୁ ଖାଇଲେ ନିଦ ଲାଗିବ, କେତେଜଣକୁ ଭୋକ ଥିଲେ ନିଦ ଲାଗିବ। కొంతమందికి తింటే నిద్ర వస్తుంది, కొందరికి ఆకలి వస్తే నిద్ర వస్తుంది। ଆପଣମାନେ ଡେରିରେ ଆସୁଛନ୍ତି, ଡେରିରେ ଯିବେ। మీరు చాలా ఆలస్యంగా వస్తున్నారు, ఆలస్యంగా వెళ్తారు। ଆଉ ଆପଣମାନେ ମୋର ହାବୁଡରେ ପଡିଛନ୍ତି, మీరు నా చేతులు పడి ఉన్నారు। ଆପଣମାନେ କେତେ ଶସ୍ତାରେ ଛାଡିବି ନାହିଁ। మీకు ఇంత ఈజీగా విధిలో వదలను। ଆପଣମାନେ ମତେ ଭଲ କରି ଜାଣି ନାହାନ୍ତି। మీరు నాకు వెరగలేదు। ମୋର ନାଁ ହଉଛି ନିରଞ୍ଜନ ତୁରୁକ। అయ్యగారు పేరు నిరంజన్ తురుక్, ଓଡ଼ିଆରେ ନିରଞ୍ଜନ, ఒరియాలో నిరంజన్, ଆଉ ହିନ୍ଦୀରେ ତୁରୁକ। హిందీలో తురుక్। ତୁରୁକ ମାନେ କଣ? తురుక్ అంటే ఏమిటి? ତୁ ରୁକ୍। నీవు ఉండిపో। ప్రభు ଯଦି କହିବେ ତୁ ରୁକ୍, ସେତେବେଳେ ମୁଁ ଅଟକିବି। ఎప్పుడైతే తూ రుక్ అంటే ఎప్పుడైతే ఉండిపోమంటే నేను ఉండిపోతాను। ప్రభు ଯେତେବେଳେ କହିବେ ତୁ ରୁକ୍, ସେତେବେଳେ ମୁଁ ରହିବି। దేవుడు ఎప్పుడైతే నేను ఉండిపోమంటే నేను ఉండిపోతాను। ସେଥିପାଇଁ ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, అందుకే నా ప్రియ సోదరి సోదరులారా, ଆପଣ ବ୍ୟସ୍ତ ହୁଅନ୍ତୁନି, ଗଲାବେଳେ ଗରମ ଗରମ ଖାଇକି ଯିବେ। మీరు దయచేసి తొందరపడవద్దు, వెళ్ళేటప్పుడు మంచి ఆహారం తిండి వెళ్తారు। అందుకే ଖରାରେ ରଖିଛନ୍ତି, అందుకే ఎండలో అది పెట్టి ఉన్నారు, ସେଟା ଥଣ୍ଡା ହେବ ନାହିଁ, అది ఎప్పుడు కూడా చల్లరబడదు। ଆପଣ ଗରମ ଗରମ ଖାଇକି ଯିବେ। మీరు వేడి వేడి తిని వెళ్తారు, ଆଉ ଚୁଲିରେ ବସାଇବା ଦରକାର ନାହିଁ, మరియు పొయ్యిలో పెట్టే అవసరం లేదు। କେମିତି ଗରମ ଅଛି ଦେଖନ୍ତୁ, ఎంత వేడి ఉందో చూడండి। ଏଟା ଫେବୃଆରୀ ମାସର ଗରମ। ଏଟା ఇది ఫిబ్రవరి నెల, ଫେବୃଆରୀ ଆସିଲାଣି କି ଆସିନାହିଁ ଆହୁରି, రాలేదు ఫిబ్రవరి। ଆଜି ହଉଛି ଜାନୁଆରୀ 23। ఈ రోజు జనవరి నెల 23 తేదీ। ଆଜି ସୁଭାଷ ଚନ୍ଦ୍ର ବୋଷ ଆଜ୍ଞାଙ୍କର ଜନ୍ମଦିନ, ఈ రోజు సుభాష్ చంద్ర బోస్ గారి యొక్క జన్మదినమును। ଆଉ ମୋର ବି ଜନ୍ମଦିନ। అయ్య గారు కూడా జన్మదినం, అందరూ కూడా చెప్పండి। ମିଠା ମିଳିବ, ଗଲାବେଳେ ଆପଣ ଦେବେ ବୋଲି କହିଲେ ନା। ଆଜି ମୋର ବି ଜନ୍ମଦିନ। ఈ రోజు అయ్య గారు కూడా జన్మదినము। ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, ప్రియ సోదరి సోదరులారా, ସୁଭାଷ ବୋଷ କଣ ବୋଲି କହିଥିଲେ? సుభాష్ చంద్ర బోస్ గారు ఏం చెప్పారు? କହିଥିଲେ ମତେ मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा। నాకు మీరు చంపిన కూడా నేను మీ కొరకు, मते रक्त दियो मु तुमको उद्धार करिबी। నాకు మీ రక్తం ఇస్తే నేను మీకు ఉద్ధరిస్తానన్నాడు। किंतु यीशु कहले मोर रक्त रे तुम उद्धार पाइबो। గాని ఆయన ఏంటంటే నా రక్తము ద్వారా మీ రక్షణ పొందుతుంది। ఇక్కడ డిఫరెంట్ కలుగుచున్నాయి। సంతి నేత మన కహాంతి, అటువంటి లీడర్స్ ఎవరు లేరు। సంతి నేత మన దేశరే నహాంతి, అటువంటి లీడర్స్ మన దేశం మరియు భూలోకములో మంచి రోజులు రావు। ఏ గరం తో ఆరి కమిబో నై, మీ వేడి ఇంకా తగ్గదు। బైబిల్ కోచి లోకమానే సూర్య ఉత్తాపరే జోలి జీవే బోలే, మరియు బైబిల్ చెప్తుంది ప్రజలు సూర్య కిరణములో ప్రజలంట మాడిపోతారంట। अच्छा दिन केतला आसीबो, మంచి రోజు ఎప్పుడు వస్తది? जेतला आपण प्रभु यीशु ख्रीष्ट को मेघमाला साक्षात करिबे। ఎప్పుడైతే మీరు యేసు ప్రభుని తన మేఘములో మీరు ఎదుర్కొంటారు, पूरी बाजीबा समय जेतला आपण मेघमाला को निया जीवे सेतला अच्छा दिन। ఎప్పుడైతే బూర ఊదేటప్పుడైతే మీరు మేఘానికి కొనిపోబడినప్పుడు, అదర వాక్యం మధ్యకు జీవా। ఈ రోజు వాక్యంకి వెళదాం। ଏବେ ବାକ୍ୟ ଆରମ୍ଭ କରିବି। ଏବେ କୁడు వాక్యం చెప్తాను। ସେଟା କେବଳ ଟ୍ରାଏଲ ଥିଲା, ସେଟା అది కేవలం ట్రయల్ ఉండేది। ଆପଣ ଯଦି ମୋର ଟାଇମ ନେବେ, ମୁଁ ବି ଆପଣଙ୍କ ଟାଇମ ନେବି। ఒకవేళ మీరు నా టైం తీసుకుంటే మీరు కూడా మీ టైం కూడా నేను తీసుకుంటాను। ପଇସା କମ ଦେଲେ ଚଳିବ, నాకు డబ్బులు తక్కువస్తే ଖାଇବାଟା କମ ଦେଲେ ଚଳିବ, మరియు ఆహారం తక్కువ పెడితే చాలు, ଯୋଉଠି ରଖିଲେ ଚଳିବ, మీరు ఎక్కడ పెడితే కూడా చాలు, ମତେ ଟାଇମ କମ ଦେଲେ ଚଳିବନି। మరి టైం తక్కువ ఇస్తే కాదు। ସେଠି ଆପଣ ମୋର ଟାଇମ ନେଇଛନ୍ତି, ମୁଁ ବି ଆପଣଙ୍କ ଟାଇମ ନେବି। మీరు కూడా టైం కు లేట్ కు వచ్చారు, నేను కూడా లేట్ కు ମୁଁ ଯଦି ଭୋକରେ ଥିଲେ ବେଶୀ ପ୍ରଚାର କରେ, మరియు నేను ఆకలిగా ఉంటే ఎక్కువ బోధిస్తాను। ଆଜି ଆପଣ ଭଲ ପ୍ରଚାର ଗୋଟେ ଶୁଣିବେ, మీరు ఒక మంచి బోధ వింటారు। ଦୟାକରି ଖୋଲନ୍ତୁ మీరు దయచేసి తీయండి ఎబ్రీ 9 పర్ବ, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, ఎబ్రీ 9 పర్ବ 27-28, మరి 9 27 28, ఎబ్రీ 9 పర్ବ 27-28। ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ନିମନ୍ତେ ଯେପରି ଥରେ ମାତ୍ର ମୃତ୍ୟୁ ଆଉ ତାପରେ ବିଚାର ନିରୂପିତ ଅଛି। ବସ୍ବସମା ଲେଖା ଯାଉଛି ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ନିମନ୍ତେ ଯେପରି ଥରେ ମାତ୍ର ମୃତ୍ୟୁ, ఇక్కడ మనుషులకు ఒకసారి మృతి పొందవలనని నియమపబడెను, ఆ తర్వాత తీర్పు జరగను। ଲେଖା ଯାଉଛି ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ନିମନ୍ତେ ଥରେ ମାତ୍ର ମୃତ୍ୟୁ, ఇక్కడ మానవులకు కేవలం ఒకేసారి మాత్రము మరణము, ଆଉ ତାହା ପରେ ବିଚାର ନିରୂପିତ ଅଛି। తర్వాత వారికి తీర్పు జరుగును। ବାଇବଲ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଲେଖାଯାଏ, బైబిల్లో స్పష్టంగా రాయబడిచున్నది, ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ନିମନ୍ତେ ଥରେ ମାତ୍ର ମୃତ୍ୟୁ। మానవుల కొరకు ఒకేసారి మరణము। ସେ రాజా ହଉ, ఆయన రాజు అయినా, ସେ ମନ୍ତ୍ରୀ ହଉ, ఆయన మంత్రి అయినా, ଗଭର୍ଣ୍ଣର ହୁଅନ୍ତୁ, ఆయన గవర్నర్ అయినా, ଏସପି ହୁଅନ୍ତୁ, ఆయన ఎస్పీ అయినా, କଲେକ୍ଟର ହୁଅନ୍ତୁ, ఆయన కలెక్టర్ అయినా, ଧନୀ ହୁଅନ୍ତୁ, ఆయన ధనవంతుడైనా, ସେ ଗରିବ ହୁଅନ୍ତୁ, ఆయన పేదరికమైన, ସେ ବ୍ରାହ୍ମଣ ହୁଅନ୍ତୁ, ఆయన బ్రాహ్మణ్స్ అయినా, ସେ କରଣ ହୁଅନ୍ତୁ, ఆయన కరణమవాడైనా, ହରଣ ହୁଅନ୍ତୁ, ఆయన హరణ్యుడైనా, କି ଗୁଣନ ହୁଅନ୍ତୁ, ఎవరైనా కూడా, ସେ ଯିଏ ବି ହୁଅନ୍ତୁ, ఎవరైనాను ସେ ଥରେ ମରିବ।
ఆయన ఒకేసారి చనిపోతాడు, ଥରେ ଜନ୍ମ ହବ ఒకేసారి పుడతాడు, ତାପରେ ମରିବ। తర్వాత మరణిస్తాడు. ଆମର ଦେଶରେ ନୂଆ ଷ୍ଟୋରି। మన దేశంలో కొత్త కథలు. କଣ କରୁଛୁ? ତୁମେ ମରିବ ନାହିଁ, మీరు చనిపోరు, ତୁମେ ବାରମ୍ବାର ଜନ୍ମ ହଉଥିବ, మీరు మరలా పుడతారు, ତୁମେ ମରୁଥିବ ଜନ୍ମ ହଉଥିବ। మీరు చనిపోతున్న బ్రతుకుతుంటారు. ଭଲ କାମ କଲେ ଭଲ ଜନ୍ମ ହବ, ଖରାପ କାମ କଲେ ଖରାପ। మీరు మంచి పని చేస్తే మంచి జన్మము, చెడు పని చేస్తే చెడు జన్మము. ଖରାପ କାମ କଲେ କେଞ୍ଚୁଆ ହେବ, ବିଛା ହେବ, ସାପ ହେବ, ଠେକୁଆ ହେବ, ବିଲୁଆ ହେବ, ଘୁଷୁରି ହେବ, କୁକୁର ହେବ ବୋଲି କହିବେ। మరియు మీరు చెడు పని చేస్తే మరియు పంది మరియు రకరకాలుగా ఈ పశువుల పేరు చెప్తుంటే అటువంటి జన్మము. ତାମାନେ ଯୋଉ ପାନ୍ଦିକୁ ଦେଖୁଛନ୍ତି ସେ ପୂର୍ବ ଜନ୍ମର ମହାପାପୀ। మరియు ఆ గుసిరికు ଦେଖି ବାସେ ପୂର୍ବ ଜନ୍ମରେ ମହାପାପୀ ଥିଲା। ଆଉ ଏ ବ୍ରଏଲର କୁକୁଡ଼ା ତ ବେଶୀ ପାପୀ ହେଇଥିବ। మరియు బ్రాయిలర్ కోడి అంటే ఇంకా పాపిగా ఉండేది. ମୋର ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ କଣ ଭାବୁଛନ୍ତି ଆପଣ? మన ప్రియ సోదరి సోదరులు మీరు ఏమనుకుంటున్నారు? ଏଇଟା ଲୋକମାନଙ୍କୁ ବୋକା ବନା ଯାଉଛି। ఇది ప్రజలకి జ్ఞానం లేని వారికి ସେ చేస్తున్నారు. ଥରେ ଜନ୍ମ ହୁଏ ଆଉ ଥରେ ମରେ। ఆయన ఒకేసారి జన్మం ఒకేసారి ଆଉ మరణం. ବାଇବଲ କହୁଛି ମୃତ୍ୟୁ ପରେ ବିଚାର ଅଛି। మరి బైబిల్ చెప్తుంది మరణము తర్వాత తీర్పు జరుగును. ଆପଣ ମାନେ ଯେତେ ଲୋକ ବସିଛନ୍ତି ମନେ ରଖିଥାନ୍ତୁ, మీరు ఎంతమంది కూర్చున్నారు దయచేసి గుర్తు చేసుకోండి. ଆପଣ କୋଉ ଧର୍ମର ଅଟନ୍ତି ବଡ କଥା ନୁହେଁ। మీరు ఏ కులానికి చెందిన వారు, ధర్మానికి చెందిన వారు ପୃଥିବୀରେ ଅନେକ ଧର୍ମ ଅଛି, భూలోకంలో అనేక ధర్మము ఉన్నాయి. କିନ୍ତୁ ఉଦ୍ଧାର ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ହିଁ ଅଛି। కేవలం ఉద్ధరణ అని రక్షణ అంటే యేసు ప్రభు ପାପ మాత్రమే. କ୍ଷମା କେବଳ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ହିଁ ଅଛି। పాప క్షమాపణ అనేది కేవలం యేసు క్రీస్తు తగ్గితే. ଲୋକମାନେ ଦୁନିଆ ସାରା ଧାଇଁ ବୁଲନ୍ତୁ, మరియు ప్రజలందరూ కూడా భూలోకమును పరిగెత్తిన కూడా ଉଦ୍ଧାର କେବଳ ଯୀଶୁଙ୍କ ଠାରେ ମିଳେ। కానీ కేవలం రక్షణ అనేది యేసు క్రీస్తు తగ్గితే. పుణ్ୟ କଲେ ମୁକ୍ତି ମିଳେ ନାହିଁ, మరియు పుణ్యం చేస్తే ముక్తి కలగదు. ଦାନ ଧର୍ମ କଲେ ମୁକ୍ତି ମିଳେ ନାହିଁ, దానం ఇస్తే ముక్తి చెందదు. ତପସ୍ୟା କଲେ ମୁକ୍ତି ମିଳେ ନାହିଁ। తపాసు చేస్తున్న ముక్తి చెందదు. ମୁକ୍ତି କେବଳ ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ମିଳେ। ఆ ముక్తి చెందాలి అంటే యేసు రక్తంలోనే ముక్తి. ସେଇଥିପାଇଁ ସ୍ୱର୍ଗର ପରମେଶ୍ୱର ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ అందుకే యేసు ప్రభు పరలోకములో యేసు ప్రభు ଦେହ ଧାରଣ କରି ଜଗତକୁ ଆସିଥିଲେ। ఆయన దేహాధారణం చేసి భూలోకానికి వచ్చాడు. ସେ ପଶୁର ରୂପ ନେଇ ଆସିନାହାନ୍ତି, ఆయన పశు యొక్క రూపము ସେ తీసుకురాలేదు. ପକ୍ଷୀର రూପ ନେଇ ଆସିନାହାନ୍ତି, ఆయన పక్షి యొక్క రూపం తీసుకురాలేదు. ସେ ମାନବ ଦେହ ధాରଣ କରି ଆସିଲେ। ఆయన మానవ రూపము ధారణము చేసి భూలోకానికి వచ్చి ఉన్నారు. ତେଣୁ ମନୁଷ୍ୟକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ଜଣେ ମନୁଷ୍ୟର ଆବଶ୍ୟକ ଥିଲା। ఆయన ఎందుకంటే మానవుకు రక్షించడానికి ఒక మానవుడు అవసరము. କାରଣ ବାଇବଲ କୁହେ ମେଷ ଓ ଛାଗର ରକ୍ତରେ ପାପ ହରଣ ହୁଏ ନାହିଁ। ఎందుకంటే బైబిల్ చెప్తుంది మరి కోలకయు మెడ్లకయు వారి రక్తము ద్వారా పాపము క్షమించబడదు. ସେଇଥିପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଜଗତକୁ ଆସିଲେ, అందుకే యేసు ప్రభు భూలోకానికి వచ్చి ఉన్నారు. କାରଣ ରକ୍ତପାତ ବିନା ପାପ ମୋଚନ ହୁଏ ନାହିଁ। ఎందుకంటే రక్తము ప్రోక్షలించకుండా పాపం వినాశము కాదు. ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଆସି କଣ ବୋଲି କହୁଛନ୍ତି? యేసు ప్రభు ఏమంటున్నాడంటే ଯାହା ହଜି ଅଛି ତାହା ଖୋଜି ରକ୍ଷା କରିବାକୁ ఏదైతే మరియు పోవునది వాటిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ଆମ ଦେଶର ନୂଆ ଷ୍ଟୋରି। మన దేశంలో కొత్త కథ. ଆମ ଦେଶରେ କଣ କରୁଛନ୍ତି? ତୁମେ ଭଗବାନଙ୍କୁ ଖୋଜ, ଭଗବାନ ତମକୁ ମିଳିଯିବେ। మరియు మీరు భగవాన్ని వెతకండి, భగవాన్ దొరుకుతాడు. କାହିଁକି ଖୋଜିବ? ତାଙ୍କୁ ହଜି ଯାଇଛନ୍ତି। ఎందుకు ఆయన ఎక్కడ పడిపోన్నారు? వెతుకుదాం. କଣ ଖୋଜାଯାଏ? ଯାହା ହଜିଥାଏ। ఏది వెతుకుతాం ఏదైతే పోవు ఉంటది. ମୋର ପ୍ରିୟ ମାନେ ଈଶ୍ୱର ହଜି ନାହାନ୍ତି, ମନୁଷ୍ୟ ହଜି ଯାଇଛି। ఎందుకంటే నా ప్రియులారా దేవుడు ఎప్పుడైనా ఆయన ଆଉ ତାକୁ ଖୋଜି ରକ୍ଷା କରିବାକୁ ఆయన ఎక్కడో లేడు. ఆయనకు రక్షించడానికి మనం వెతికి ପ୍ରଭୁ ଯୀଶୁ ଆସିଥିଲେ। యేసు ప్రభువులోకి వచ్చాడు. ମାର୍କ 10 ପର୍ବ 45 ପଦ ଲେଖାଯାଏ। మార్కు మరియు 10:45 రాయబడుచున్నది. ଲେଖାଯାଉଛି అక్కడ రాయబడుచున్నది ମୁକ୍ତିର ମୂଲ୍ୟ ସ୍ୱରୂପେ ଆପଣ ପ୍ରାଣ ଦେବାକୁ ଯୀଶୁ ଆସିଥିଲେ। మరి ఏంటంటే ఆయన విముక్తి ఇవ్వడానికి తన రక్తం ఇచ్చి మమ్మల్ని రక్షించడానికి ପ୍ରଭୁ భూలోకానికి ଯୀଶୁ వచ్చాడు. ଖ୍ରୀଷ୍ଟ ଆସିଥିଲେ ମୁକ୍ତିର ମୂଲ୍ୟ ସ୍ୱରୂପେ ଆପଣ ପ୍ରାଣ ଦେବାକୁ। మనుష్య కుమారుడిని పరిచరము చేయకున్నటకు రాలేదు గాని పరిచరము చేయుటకు କେବଳ ଯୀଶୁ ହିଁ ଉଦ୍ଧାର କରିପାରନ୍ତି। ఆయన కేవలం యేసు ప్రభు ମନୁଷ୍ୟ ପାଇଁ ଥରେ ମୃତ୍ୟୁ ଅଛି। మానవులకు ఒకేసారి మరణం ఉన్నది. ଆଜି ହୁଏତ ଆପଣଙ୍କର ଧନ ଅଛି, ఈ రోజు మీకు ధనం ఉన్నది. ଆଜି ଆପଣଙ୍କର ପ୍ରତିଷ୍ଠା ଅଛି, ఈ రోజు మీకు పేరు ప్రతిష్టలు ଆଜି ఉన్నాయి. ଆପଣଙ୍କର ସବୁ ଅଛି, ఈ రోజు మీకు అన్ని ఉన్నాయి. କିନ୍ତୁ ମନେ రଖିଥାନ୍ତୁ గాని మనసులో ఉంచండి, ଦିନେ ମରିବେ, ఒక రోజు చనిపోతారు. ଦିନେ ମରିବେ ଆପଣ। ఒక రోజు చనిపోతారు. କିନ୍ତୁ ମୃତ୍ୟୁ ପରେ ବିଚାର ଅଛି। గాని మరణము తర్వాత తీర్పు ఉన్నది. ମୃତ୍ୟୁ ପରେ ବିଚାର ନିରୂପିତ ଅଛି। మరియు మరణము తర్వాత తీర్పు ఖచ్చితంగా ఉన్నాయి. ମନୁଷ୍ୟ କେବେ ମରେ? మానవుడు ఎప్పుడు చనిపోతారు? ମନୁଷ୍ୟ କେବେ ମରେ? మానవుడు ఎప్పుడు చనిపోతాడు? ମରିବା ପାଇଁ ଟାଇମ ନାହିଁ। మరణానికి సమయం ସେ లేదు. କେତେବେଳେ ବି ମରେ। ఎప్పుడు చనిపోతాడో తెలియదు. ସେ ଘରେ ମରେ, ఆయన ఇంట్లో చనిపోవచ్చు, ଅଟୋରେ ମରେ, హోటల్లో చనిపోవచ్చు, ମେଡିକାଲରେ ମରେ, మెడికల్ లో చనిపోవచ్చు, ବାହାଘର ଦିନ ମରେ, ఆయన పెళ్లి రోజు కూడా చనిపోవచ్చు, ଘର ପ୍ରତିଷ୍ଠା ଦିନ ମରେ, ఆయన ఇల్లు ప్రతిష్ఠ చెప్పడం కూడా చనిపోవచ్చు. କେତେ ବୟସରେ ମରେ? ఎన్ని సంవత్సరం చనిపోతాడు? କେତେ ବର୍ଷ ହେଲେ ମରିବ? ఎన్ని సంవత్సరం అయితే చనిపోతాడు? ମରିବା ପାଇଁ ବୟସ ବି ନାହିଁ। మరణించడానికి సమయం
సమయం వయసు కూడా లేదు. पेट्रे भी मरिबो ఆయన తల్లి గర్భములు కూడా చనిపోవచ్చు. से जन्म हेई करी मरिबो ఆయన జన్మము తెరతో కూడా మరణించవచ్చు. गुरुंडिबा समय मरिबो ఆయన మరియు తప్పటలకు వచ్చినప్పుడు మరణించవచ్చు. से स्कूल पढ़िबा समय मरिबो ఆయన స్కూల్లో చదివేటప్పుడు కూడా से చనిపోవచ్చు. कॉलेज पढ़िबा दिन मरिबो ఆయన కాలేజీలో చదివేటప్పుడు కూడా చనిపోవచ్చు. ऑफिस से मरिबो ఆయన ఆఫీసులో కూడా చనిపోవచ్చు. से रिटायरमेंट दिन भी मरिबो ఆయన రిటైర్డ్ రోజు కూడా చనిపోవచ్చు. से फ्लाइट रे भी मरिबो ఆయన ఫ్లైట్ లో కూడా చనిపోవచ్చు. से कार रे मध्य मरिबो ఆయన కార్లో కూడా చనిపోవచ్చు. मरवा पई जगह नहीं మరణించడానికి స్థలము లేదు. किंतु मरिबाटा पक्का గాని మరణము అని పక్క. बाइबल रे कोन लिखा जाउची బైబిల్ ఏమంటున్నది? जीवन केमती होटे జీవం ఏమంటిది? आइब तार 20 पर 8 पद लिखा जाउची మరి అయోబు గ్రంథము 28లో రాయబడుచున్నది. आइब 20 रो 8 रे लिखा जाय మరి 20 అధ్యాయము 8లో యోబు గ్రంథంలో రాయబడుచున్నది. जीवन स्वप्न परि మరియు ఈ జీవం అంటే కల లాంటిది. जीवन स्वप्न परि ఈ జీవితం అంటే కలల వంటిది. प्रथम वंशावली 29 पर्व 5 पद మరియు మొదటి దినవృత్తాంతములు 29:5 जीवन छाया तुल्य अटे మరియు ఈ జీవం అంటే నీడ లాంటిది. आइब 7 पर्व 9 पद लिखा जाउची యోబు 7:9లో రాయబడుచున్నది. जीवन मेघ परि अटे మరియు జీవం అనే మేఘం వంటిది. आइब 14 पर्व 1 पद लिखा जाय మరియు 14 యోబు 14:1 రాయబడుచున్నది. जीवन फूल परि अटे మరియు జీవము ఒక పూల లాంటిది. प्रथम पितर 1 पर्व 24 पद देखिबे మొదటి పేతురు 1:24 రాయబడుచున్నది. जीवन घास परि अटे మరియు ఈ జీవము గడ్డి లాంటిది. याकूब 4 पर्व 14 पद लिखा जाय యాకోబు 4:14 రాయబడుచున్నది. जीवन बाष्प परि अटे మరియు జీవం అనేది ఒక భస్మం వంటిది. गीत 103 रो 14 लिखा जाय మరియు 103:14 రాయబడుచున్నది. जीवन धूली सहित समान మరి జీవము ధూళి లాంటిది. प्रिय भाई बहन माने एटा होची मनुष्य जीवन ఈయన ప్రియ ప్రజలారా ఇది దేవుని సంకల్పం బట్టి लोकमाने మానవులు बहुत गर्व करूछंती ఈ రోజు మానవులు ఎక్కువ గర్విస్తున్నారు. जीवन एटा ఇది జీవము. जीसु काहे के आसुछंती యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? जे माने जीसु को न जानी फुटाणी मारुछंती మరి ఎవరైతే యేసు ప్రభు తెలియక వారు పుటాన్ని చేసుకుంటున్నారు सेमानको फुटण करबा पे आसुछंती వారికి ఇంకా వారు తాళింపించడానికి వస్తున్నారు. 2000 वर्ष पूर्वे से आम पाई क्रूसरे बलिकृत हेबा पे आसीतिले యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం అమ్మ కొరకైన బలి సమర్పణ చేయడానికి వచ్చాడు. तो एबे जो मान ताको न मानी करी समान अन्य मान को प्रभु बोली मानुछंती ఎవరైతే ఆయనకి ఇప్పుడు వెరగకుండా ఇంకా వేరే వాళ్ళకి ప్రభు అని అనుకుంటున్నారు. क्रिश्चियन बोली कर नाना पाप रे अछंती మరి క్రైస్తవులుగా అనేక మంది పాపములు ఉన్నారు. सेमानको दंड देबा पे आसुछंती వారికి శిక్షించడానికి దేవుడు వస్తున్నాడు. प्रथम आगमन से हमर दंड सहिले మరియు మొదటి రాకడలో ఆయన మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు. तो सेबे दंड देबा आसुछंती ఆయన రెండోసారి ఆయన మనల్ని लेखा जाउची శిక్షించడానికి मनुष्य मानको निमंते थोरे मात्र मृत्यु మానవులకు ఒకేసారి మరి మరణము आ ताहा परे विचार निरूपित अछि తరువాత తీర్పు జరుగును. आमे अनेक दिन पालन करूछु మన అనేక దినము పాలిస్తున్నాం. आमे जन्मदिन पालन करूछु జన్మదినం చేస్తున్నాం. हमर वैलेंटाइन डे अछि మరియు ప్రేమికుల రోజు చేస్తున్నాం. हमरको इंडिपेंडेंट डे अछि ఇండిపెండెంట్ డే చేస్తున్నాము. हमर रोज डे अछि మరియు పూలొక రోజు ఉంది. हमर मदर्स डे अछि తల్లి దినమున్నాయి. हमर लेबर्स डे अछि లేబర్ డే ఉన్నాయి. अनेक डे अछि అనేక రోజులు ఉన్నాయి. किंतु गोटे जजमेंट डे मध्ये अछि గాని ఒక తీర్పు కూడా ఉన్నది. आ से दिन निरूपित अछि ఆ తీర్పు అనేది ఖచ్చితంగా बाइबल कहूची मनुष्य मान को निमंते थोरे मात्र मृत्यु బైబిల్ చెప్తుంది మానవులకి ఒకేసారి మరణము. आ ताहा परे विचार निरूपित अछि తరువాత తీర్పు జరుగును. मोर प्रिय भाई बहन मन मन रखि थांतु నా ప్రియ ప్రజలారా గుర్తు చేసుకోండి. आपनको मते दिने जिसुकर विचार सिंहासन सामना जीवाक पड़िबो ఆరు మీరు నేను ఒక రోజు దేవుని యొక్క తీర్పు సింహాసనం దగ్గర నిలిచి ఉండాలి. आपण पुरस्कृत हेबा पाई विचारित हेबे మీరు బహుమానం పొందుకొనడానికి మరియు తీర్పు పొందుకుంటారు. आपण दंड पाइबा पाई विचारित हेबे ఒకవేళ లేదంటే శిక్షించబడడానికి మీరు మరి దేవుని సన్నిధిలో आज నిలబడాలి. के विचार को डरो नहंती ఈ రోజు ఎవరు కూడా తీర్పుకి భయపడడం आज లేదు. का विचार डरो नाही ఈ రోజు ఎవరికి తీర్పు భయం లేదు. कारण पैसा देकर वकील हाथ खसी जाउची ఎందుకంటే డబ్బులు ఇచ్చి వకీల్ నుండి తప్పించిపోతున్నారు. मंत्री को धरी खसी जाउची మంత్రికి పట్టుకొని వెళ్ళిపోతున్నారు. विचारपति को धरी खसी जाउची మరియు జడ్జికి పట్టుకొని వెళ్ళిపోతున్నారు. से भाबुची मोर के कोन करि देबो మరియు ఆయన అంటున్నాడు నాకెవరు చేయగలరు? ఎవడు के कोन करिवो ఎవడు నాకేం చేస్తాడు? ओ का को डरो नाही నేను ఎవరికి భయపడను. ओ का को डरिबा నేను ఎవరికి భయపడను. मोर प्रिय मन का को डरंतु नाही నా ప్రియ ప్రజలారా ఎవరికి భయపడవద్దు. मु भी अपन मन को कहूची का को डरंतु नाही నేను కూడా చెప్తాను మీరు ఎవరికి భయపడవద్దు. किंतु जने लोक को डरंतु గాని ఒక వ్యక్తికి భయపడండి. से होचंती प्रभु यीशु ख्रीष्ट ఆయనే ప్రభు యేసుక్రీస్తు. तांको डरंतु ఆయనకు భయపడండి. प्रभु को डरवा लोक का को डरिबो नाही దేవునికి భయపడిన వారు ఇంకా వేరే వరకు భయపడదు. प्रभु को न डरिबा लोक सब को डरिबो దేవునికి భయపడిన వారు అందరికి భయపడతాడు. जो माने यीशु को पाखरे मुंडिया मारी प्रार्थना
କରନ୍ତି ఎవరైతే యేసు ప్రభు దగ్గర మోకరించి ప్రార్థిస్తారో ସେମାନେ ଯାହାର ପାଖରେ ବି ଠିଆ ହେଇପାରିବେ ఎవరి దగ్గర నిలవగలరు ଯେଉଁମାନେ ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ ହାତ ପାତିବେ ఎవరైతే ప్రభు దగ్గర చేతులు వంచుతారో ଆଉ ଦୁନିଆର କାହା ପାଖରେ ହାତ ପାତିବେ ନାହିଁ మరియు భూలోకంలో ఎవరి దగ్గర చేతులు ଯେଉଁମାନେ వంచరు ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ କାନ୍ଦିବେ ଦୁନିଆର କାହା ପାଖରେ କାନ୍ଦିବେ ନାହିଁ మరి ఎవరైతే దేవుని దగ్గర వేడుస్తారో ఇంకా ఈ లోకంలో ఎవరి దగ్గర వేరరు ଭଉଣୀମାନେ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ କହୁଛି సోదరుడికి నేను చెప్తున్నాను ବସିକିରି କାନ୍ଦନ୍ତୁ ନାହିଁ କିଛି ଲାଭ మీరు ఎప్పుడు కూర్చుని ఏడకది ବାସନ ମାଜି ମାଜି କାନ୍ଦନ୍ତୁ ନାହିଁ మీరు మరియు ఇంట్లో గిన్నెలు తేవటప్పుడు ఏడవకండి ଆପଣ ଲୁଗା କାଚି କାଚି କାନ୍ଦନ୍ତୁ ନାହିଁ మీరు బట్టలు బతికేటప్పుడు ఏడవద్దు ଆପଣ టీవీ ଦେଖିକି କାନ୍ଦନ୍ତୁ ନାହିଁ టీవీ చూసి ఏడవద్దు ଆପଣ ବାଥରୁମରେ ଲୁଚିକି କାନ୍ଦନ୍ତୁ మీరు ନାହିଁ బాత్రూమ్ లో దాగి ఏడవద్దు ସେ କାନ୍ଦିବାର କିଛି ଭ୍ୟାଲ୍ୟୁ ନାହିଁ ఇది ఏడుస్తే ఎటువంటి విలువ లేదు କାନ୍ଦିବାକୁ ఇଚ୍ଛା ଲାଗୁଛି మీకు వేడుపు ఇష్టమో ଆଣ୍ଠୁ ମାଡ଼ିକିରି କାନ୍ଦନ୍ତୁ మీరు మోకరించి ఏడవండి ଆପଣ ଆଣ୍ଠେଇକି ଯଦି କାନ୍ଦିବେ ఎప్పుడు మీరు మోకరించి వేడుస్తే ଆପଣଙ୍କ ଘରର ପରିସ୍ଥିତି ବଦଳିଯିବ మీ యొక్క కుటుంబ పరిస్థితి ଆପଣଙ୍କ మారిపోతుంది ସ୍ୱାମୀ ବଦଳିଯିବ మీ యొక్క భర్త ଆପଣଙ୍କ మారిపోతాడు ପିଲା ବଦଳିଯିବେ మీ పిల్లలు మారిపోతారు ଆପଣଙ୍କ ପରିସ୍ଥିతి మీ ବଦଳିଯିବ పరిస్థితి మారిపోద్ది ଆପଣଙ୍କ ରୋଗ ସୁସ୍ଥ ହେବ మీ రోగం నుండి ଏ స్వస్థత ମୋର ମା ମାନେ ମୁଁ କହିବା ପାଇଁ ଚାହେଁ కేవలము తల్లులకుని କାରଣ చెప్పను ପରମେଶ୍ୱର ସାମର୍ଥ୍ୟ ଅଟନ୍ତି ఎందుకంటే సామర్థ్య గల దేవుడు ସେ ସବୁ କରିପାରନ୍ତି ఆయన అన్ని చేయగలడు ଆଉ ତାଙ୍କ ପାଖରେ କିଛି ଅସାଧ୍ୟ ନାହିଁ ఆయన దగ్గర ఏది అసాధ్యం లేదు ସେ କହୁଛନ୍ତି is anything too hard for me ఆయన ఎల్లప్పుడు ఏదైనా చేయగలడు ఆయనే ମୋ ପାଖରେ କିଛି କଷ୍ଟ ଅଛି କି ఆయనది మన కష్టమనదా ମୁଁ ତ ସବୁ କରିପାରେ నేను అన్ని చేయగలను ସେ ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ ଆଣ୍ଠୁ ମାଡ଼ି କାନ୍ଦନ୍ତୁ ఆ దేవుడు దగ్గర మోకరించాడు అండి ମତେ ଆଜିକାଲି ଦୁଃଖ ଲାଗୁଛି ఈ రోజు నాకు చాలా దుఃఖం వస్తుంది ଆମର ମା ମାନେ ଟିଭି ପକାଇ ବସି କାନ୍ଦୁଥାଉଛନ୍ତି ఈ రోజు చాలా మంది తల్లులు టీవీలతో వేడుస్తున్నారు ସିନେମା ଦେଖି କାନ୍ଦିଥାଉଛନ୍ତି సినిమాలు చూసి వేడుస్తున్నారు ଏଇଟା ତ ମୋର ଘରର ପରିସ୍ଥିతి ଆଜ୍ଞା మరియు ఇది మా ఇంటి పరిస్థితి అయ్యా ସମାନ ସିରିଏଲ ଭଳିଆ ଆଜ୍ଞା ମୋର ଘର అది సీరియల్ లాగే మా ఇల్లు କେବେ ଚର୍ଚ୍ଚରେ ବସି କାନ୍ଦିବେ ନାହିଁ ఇప్పుడు చర్చిలో కూర్చుని వేడవారు କେତେ ଜଣ ଚର୍ଚ୍ଚରେ ବସି କାନ୍ଦୁଥିବେ కొంతమంది చర్చికి వచ్చి గౌడిస్తుంటారు 2 ମାସ ପରେ ପ୍ରାର୍ଥନା ଆସିବେ మరియు 2 నెలల తర్వాత ప్రార్థనకి వస్తారు ସବୁବେଳେ ପ୍ରାର୍ଥନା ଆସିବେ ନାହିଁ వెళ్ళప్పుడు ప్రార్థనకి రారు 2 ମାସ ପରେ ପ୍ରାର୍ଥନା ଆସି କଣ କରିବେ 2 నెలల తర్వాత ప్రార్థనకు వచ్చి ఏమంటారంటే ପ୍ରଭୁ ତୁମେ କୋଉଠି ଅଛ ରାଜା ప్రభువా మీరు ఎక్కడ ఉన్నారయ్యా ତୁମେ କୋଉଠି ଅଛ ରାଜା అయ్యా మీరు ఎక్కడ ఉన్నారయ్యా ଦୟା କର ఆ ప్రభువానికి దయచేయి ମତେ ସାହାଯ୍ୟ କର ప్రభువానికి సాయం చేయి ପ୍ରଭୁ କହିବେ ମୁଁ କୋଉଠି ଅଛି నేను ఎక్కడ ఉన్నాను 2 ମାସ ହେଲା ତୁଇ କୋଉଠି ଥିଲୁ କହ 2 నెలలైంది నీవెక్కడున్నా చెప్పు అంటాడు ଏବେ ଆସି କହୁଛ ମୁଁ କୋଉଠି ଅଛି ఇప్పుడు వచ్చి నీవెక్కడున్నాను చెప్తావు ମୁଁ ଯୋଉଠି ଥିବା କଥା ସେଇଠି ଅଛି నేను ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాను ମୋର ସିଂହାସନ ସବୁବେଳେ ଅଛି నా సింహాసనం ఎల్లప్పుడు ఉంటాయి ଆମର ଅସୁବିଧା ହେଲେ ପ୍ରଭୁ ପାଖକୁ ଆସିବୁ మనము సమస్య వస్తే దేవుని దగ్గరికి వస్తుంటాం ଚର୍ଚ୍ଚରେ ଆସି କାନ୍ଦି